ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక 4 పదాల గురించి తెలుసుకుందాం. 2 నిమిషాలు ఈ పదాలని మీ మనసులో తలుచుకోండి, మీ జీవితం మారిపోతుంది. చాలా ఆశ్చర్యంగా అనిపించవచ్చు. మీరు అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, అంటే మీకు కుటుంబ విషయాల్లో కానీ, ఉద్యోగంలో కానీ, పెళ్లి సంబంధిత విషయాల్లో కానీ, భార్యాభర్తల మధ్య గొడవలయ్యి మాట్లాడుకోకుండా దూరంగా ఉన్నా, మీరు ప్రేమించిన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఎవరినైనా సరే దూరంగా ఉన్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ పాండమిక్ సమయంలో అయిన వాళ్ళు, మనకి బాగా దగ్గరగా ఉండవలసిన వాళ్ళు మనకి దూరంగా ఉంటూ ఉన్నా, ఇలాంటి సందర్భాల్లో మానసికంగా చాలా ఇబ్బంది కలుగుతూ ఉండి, అంటే మేము జీవితాన్ని కోల్పోయాము అని బాధపడుతూ ఉన్నా, మీరు ఈ పదాలని 4 పదాలని 2 నిమిషాల సేపు మనసు తలుచుకోండి. ఇలా మీరు ఒక 21 రోజులు చేయాలి. మీకు ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది, ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే ఇది మన జీవితాన్ని మార్చుకోవడానికి, ప్రకృతి నుంచి, నేచర్ నుంచి ఆకర్షణ శక్తి పెంచుకోవడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మీలో ఆకర్షణ పెరుగుతుంది. ఏదైతే మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల నుంచి బయటపడతారు. ఈ పదాలను మీరు ఏ సమయంలో అయినా చేయవచ్చు. ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు. ఆడవారు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు. ఏ రోజు నుండైనా మొదలు పెట్టవచ్చు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పడుకునే ముందు ఈ 4 పదాలని 2 నిమిషాలు మనసులో తలుచుకోండి. ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది. ఇది 21 రోజుల్లో మీకు మార్పు కనిపిస్తుంది. పదాలేంటి, ఎలా చేయాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మొదటి పదం సారీ. మీరు గుర్తుంచుకోండి, మనం క్షమించు అని అడుగుతాం. మనం యూనివర్స్ని క్షమించమని అడగాలి. సారీ, సారీ, సారీ. అలాగే రెండో పదం ప్లీజ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. రెండో పదం, ఈ పదాన్ని కూడా ప్లీజ్ ఫర్గివ్ మీ. అలాగే మూడో పదం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాలుగో పదం ఐ లవ్ యూ. ఇవి ఇంగ్లీష్ పదాలు, తెలుగులో కన్వర్ట్ చేస్తే మంచి అర్థాలు వస్తాయి. ఈ 4 పదాలని మనం ప్రతిరోజు కూడా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం, అంటే రాత్రి పడుకునే ముందు 2 నిమిషాల సేపు మనసులో తలుచుకోండి. బయటికి కాదు, మనసులో అనుకోండి. మీరు పేపర్ మీద రాసుకోండి, అనుకోండి. మీకు ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది. మీరు ఎదుర్కొంటున్న అనేక రకాలైన సమస్యలు, ఇబ్బందులు, వీటి నుంచి బయటపడడానికి ఇవి 4 మీకు ఉపయోగపడతాయి. సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇవి మనలో ఉండే ద్వేషాన్ని, అసూయని తగ్గిస్తాయి. ఇప్పుడు మనందరం పాండమిక్లో ఉన్నాం కదా, మన మనసులో ప్రేమ ఉండాలి. అలాగే మనం ఎదుటివారిని ద్వేషిస్తూ ఉన్న మానసిక స్థితి ఉన్నా మనం మారతాం. ఇది 2 నిమిషాల సేపు ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నం, రాత్రి పడుకునే ముందు మనసులో తలుచుకోండి. 21 రోజులు చేయండి. ఖచ్చితంగా మీకు మార్పు వస్తుంది. మీకు అంటే పెళ్లి సంబంధాల విషయంలో కూడా చాలామంది ఏంటంటే తక్కువ చేసుకుంటూ ఉంటారు. మమ్మల్ని ఎవరు చేసుకోవడం లేదు, మాకు సంబంధం కుదరటం లేదు, ఇలాంటి అనుకుంటూ ఉంటారు కదా, వారు కూడా చేయవచ్చు. కుటుంబ సభ్యులు, అంటే కుటుంబ సంబంధిత విషయాల్లో, అంటే తల్లి, తండ్రి, చెల్లి, అక్క చెల్లెల మధ్య గొడవలు ఉన్నా ఇది చేయవచ్చు. భార్యాభర్తల మధ్య గొడవల వల్ల మాట్లాడుకోకుండా ఉండటం, వారి వల్ల పిల్లల జీవితాలు ఇబ్బంది పడటం, వారు చేయవచ్చు. ప్రేమికులు, అంటే లేనిపోని మాటల వల్ల ఒకరి మీద ఒకరికి కోపం రావడం, అలా జరిగి విడిపోయినా మీరు ఈ 4 పదాలని ప్రయత్నించేయండి. అద్భుతం చూస్తారు. మీ జీవితం 2 నిమిషాల్లో ఈ పదాలు మనసులో తలుచుకోవడం వల్ల మన జీవితం మనం మార్చుకోవచ్చు.
ఎందుకంటే స్విచ్ వర్డ్స్లో ఆ శక్తి ఉంటుంది. చాలామంది మిత్రులు చాలా ఆనందంగా చెప్తున్నారు, గురువుగారు చాలా తేలికైంది, ఇప్పుడు ఉన్న పాండమిక్లో మీరు మాకు చాలా బలాన్ని ఇస్తున్నారు. మిత్రులరా, అమ్మవారి అనుగ్రహంతో మీకు తేలిగ్గా ఉండేది ఏదైనా సరే మీరు మార్చుకోవడానికి, మీరు ప్రయత్నం చేయడానికి నా వంతు సహాయం నేను చేస్తూ ఉంటాను. అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు కూడా మీకు ఎవరైతే మంచి జరిగిందో మీరు కూడా మీ స్నేహితులకి, మిత్రులకి, అలాగే తెలిసిన వారికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే వారు కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది, మనోబలం పెరుగుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఒకటి మీ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే, అడిగినవి మళ్ళీ అడుగుతూనే ఉన్నారు, పదే చెప్తున్నాను, వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ఎన్నో సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. మీకు చేయగలిగే విషయాన్ని, అంటే మీరు ఆ సమస్యకి మీరు ఆ పరిహారాన్ని చేయగలిగితే చేయండి. వీడియోను కూడా పూర్తిగా చూడ ప్రయత్నించేయండి, అర్థమవుతుంది. అర్థం కాకపోతే పొరపాటును కూడా ప్రయత్నించవద్దు. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః.